వర్యులు రేవంత్ రెడ్డి గారికి, సార్ మా యొక్క విన్నపం, దయచేసి మీరు ఫ్రీ కరెంటు బిల్లు పెట్టారు, బాగానే ఉంది సార్. ఒక్కసారి ఎట్లా ఉందంటే సార్, ఈ ఫ్రీ కరెంటు బిల్లు అర్హులకి చాలామందికి రావట్లేదు. అసలు బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఎందుకు సార్ ఫ్రీ కరెంటు? ఒక్కొక్కడికి 2 ఫ్లోర్లు, 2 ఇళ్ళు, 3 ఇళ్ళు, 4 ఇళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఈ ఫ్రీ కరెంటు బిల్లులు వాడుకుంటున్నారు. అసలు దయచేసి ఎంక్వైరీ చేసి ఒక్కొక్క ఏరియాలో సొంత ఇల్లు ఎవరికి ఉంది, వాళ్ళ రేకులు ఇల్లా, స్లాబ్ ఇల్లా, స్లాబ్ ఇల్లు సింగిల్ ఫ్లోర్ ఓకే, డబుల్ ఫ్లోర్ ఉంటే తీసేయండి. వాళ్ళ కారు ఉందా లేదా తీసేయండి, కారు ఉన్నా సరే కరెంట్ బిల్లు వాళ్ళకు వర్తించకూడదు, తీసేయండి. అట్లాగే రేషన్ కార్డులు కూడా అలాగే బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఉన్న వాళ్ళకి వైట్ కార్డులు వస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఏమైందంటే ఈ పెన్షన్లు కూడా ఒక్కొక్కడికి 10 కోట్లు 15 కోట్లు ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మన హైదరాబాద్లో పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసి మా ఏరియాలో కూడా ఉన్నారు. ఇంకా పేర్లు అయితే నేను చెప్పకూడదులే కానీ పేర్లు చెప్పట్లేదు, అదంతా చండాలంగా ఉంటుందిలే అని. దయచేసి ప్రతి ఒక్క బస్తీలో సర్వే చేసి అర్హులు ఎవరు, వీళ్ళు నిజంగా పేదవారా కాదా, అలాంటి వారికి ఫ్రీ కరెంట్ ఇవ్వండి, రేషన్ కార్డులు ఇవ్వండి, పెన్షన్లు ఇవ్వండి, తప్పులేదు అందులో. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రతి ఒక్కడు ఉన్నాడు లేనోడు కూడా అసలు కోట్లాస్తులు ఉన్న వాళ్ళకి ఎందుకు సార్ నాకు అర్థం కాదు. పెన్షన్ ఎందుకు, ఫ్రీ కరెంట్ ఎందుకు? నేను ఇంతవరకు అసలు ఏ గవర్నమెంట్కి సంబంధించిన ఈ ఫ్రీ కరెంట్ ఇంతవరకు పెట్టలే నేను. కనీసం మా అమ్మ ఇంట్లో పెన్షన్ పెడతానంటే కూడా మనకెందుకు, కొద్దిగా గొప్ప కష్టపడి సంపాదించుకుంటాం కదా, ఎందుకు పెడతామని చెప్పేసి మా అమ్మ పెన్షన్ కూడా పెట్టలే నేను. మా అమ్మ అప్పటికే అందే, నా షుగర్ టాబ్లెట్కైనా వస్తాయి కదా బాబు పెడతానంటే, వద్దు ఇప్పుడు వద్దు, అసలు అట్లాంటివి ఏం చేయమాకండి, తర్వాత పెట్టుకున్నాంలే, మనకు జరగనప్పుడు పరిస్థితి బాగాలేనప్పుడు పెట్టుకోవచ్చు అని చెప్పి పెట్టి నేను ఇంతవరకు పెన్షన్ కూడా పెట్టలేదు. మా ఏరియాలో చాలామందికి భయంకరంగా వర్క్షాపులు ఉన్న వాళ్ళకి, కంపెనీలు ఉన్న వాళ్ళకి, పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్న వాళ్ళకి వైట్ కార్డులు, వైట్ రేషన్ కార్డులు, ప్లస్ వాళ్ళ ఇంట్లో పెన్షన్లు, ప్లస్ మళ్ళీ వాళ్ళకి ఫ్రీ కరెంటు. దయచేసి ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు మీరు ఎవరి చేత సర్వే చేయించైనా, ఒక అధికారులను పంపించైనా, సొంత ఇళ్ళు ఎవరికి ఉన్నాయి, బిల్డింగ్లు ఎవరికి ఉన్నాయి, రేకులు ఇళ్ళు ఎవరికి ఉన్నాయి, కిరాయిళ్ళు ఎవరెవరు ఉంటున్నారు, దయచేసి ఇందులో అర్హులు ఎవరు, పేదలు ఎవరు, వాళ్ళందరినీ గమనించి అలాంటి వాళ్ళకే ఈ అర్హతలు పొందాలని, ఈ పథకాలన్నీ చెందాలని నా యొక్క విన్నపం. దయచేసి మీ మనసులో ఏమన్నా బాధ పెట్టుంటే క్షమించండి.